డే 7 ఫాస్టింగ్ లో నేను మా ఫ్రెండ్ గారు ఎండలో ఇంత కష్టపడతామని అస్సలు అనుకోలే మామా. హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని 30 days సిరీస్ ఆఫ్ రంజాన్ వీడియోస్ లో ఈ రోజు వచ్చేసి డే 7 అన్నమాట. ఇంకా పదన లేచేసి మిష్వాక్ తో మొహం కడుక్కొని ఇంకా సీదా మస్జిద్ అయితే బయలుదేరేసాం మామ సెహరీ చేయడానికి. ఇంకా సీదా మస్జిద్కి వచ్చేసి మస్జిద్ లో చికెన్ బిర్యానీ చేసి ఉంటే ఇంకా లేట్ చేయకుండా అల్హమ్దుల్లా సెహరీ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా సీదా ఇంటికి వచ్చేసి మస్జిద్ తాగేసి ఇంకా ఫజర్ నమాజ్ టైం అయిపోతుంది. ఇంకా సీదా మస్జిద్కి వెళ్ళిపోయి ఉజు వేసుకుని అలా పీస్ఫుల్ గా ఫజర్ నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయి నిద్ర వస్తుంటే అలా ఒక స్లీప్ వేసి లేయగానే మా ఫ్రెండ్ గారు అయితే ఫోన్ చేశాడండి. రారా ఒక చోటుకి పోద్దాం, చిన్న పని ఉందంటే నేను మా ఫ్రెండ్ గారు కలిసి కొబ్బరికాయల చెట్ల దగ్గర అయితే వచ్చామండి. ఎందుకంటే రంజాన్ నెల కదా మామ, మా ఫ్రెండ్ గారు అయితే కొబ్బరికాయలు అయితే అమ్ముతాడు మామ. అందుకోసం కొబ్బరికాయలు 2 చేతులు ఎక్కి కష్టపడి ఆటోకి ఎక్కించాము మామ కోసి అన్ని. ఇంకా సీదా ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ గారి ఇంట్లో దింపేసి నేనైతే సీదా ఇంటికి అయితే వచ్చేసాం మామ. ఇంకా సీదా ఫ్రెష్ అప్ అయి కలుద్దాం మామ. సో అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లేట్ చేయకుండా బట్టలు వేసుకొని నేను మా ఫ్రెండ్ గారు కలిసి ఇంకా జోహర్ నమాజ్ టైం అయిపోతుంటే ఇంకా సీదా మస్జిద్కి అయితే వచ్చేసి ఉజు వేసుకొని ఇంకా అలా పీస్ఫుల్ గా జోహర్ నమాజ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంకా మస్జిద్లో కాసేపు రెస్ట్ చేసిన తర్వాత ఇంకా అస్సర్ నమాజ్ టైం కూడా అయిపోయింది మామ. ఇంకా అలా అస్సర్ నమాజ్ పీస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇంకా ఇఫ్తారీ టైం అయిపోతుండే ఇంటికి వెళ్ళిపోయి సీదా ఇఫ్తారీ కావాల్సిన సామాన్లు తెచ్చుకుని ఇంకా సీదా మస్జిద్కి అయితే వచ్చేసాం మా ఫ్రెండ్స్ తో కలిసి. ఇంకా ఫైనల్లీ అల్హమ్దుల్లా డే 7 కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే చేసుకున్నాం మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేసుకోండి. కలుద్దాం డే 8 లో.